హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 66 మ్యాటర్ ఏంటి అని బెడ్ మీద ఆరంగా పడుకుని అంటాడు రామ్. ఫోన్ పక్కన పెట్టి రామ్ పక్కన పడుకుని మీకొక హ్యాపీ న్యూస్ చెప్పాలి అని తెగ ఎగ్జైట్ అవుతూ అంటుంటే, ఏంటి ఆ న్యూస్? నాకింకా ఒక ముద్దు ఇస్తావా ఏంటి? అని సీత మీదకు చేరిపోయి అంటాడు రామ్. ఛీ! మీకెప్పుడూ అదే పని. అయినా ఇప్పుడు కాదు వదలండి అని రామ్‌ని పక్కకు నెట్టి అలానే గుండెలకు గట్టిగా హత్తుకుని, మీనా పెళ్ళికి ఒప్పుకుందండి అని సంతోషంగా సీత అంటుంటే తన కళ్ళల్లో కన్నీళ్ళు. ఏయ్! ఎందుకే ఏడుస్తున్నావు? నీకు గుడ్ న్యూసేనే కదా! మరి ఎందుకే ఆ కన్నీళ్ళు? ఏడవడం లేదండి. నా చెల్లి నా దగ్గరకొస్తుందని. ఇంక నాకు ఏ బెంగ లేదు. ఇంక చాలా హ్యాపీగా ఉండొచ్చు అని సంతోషంగా రామ్‌ని హత్తుకుని అంటుంది సీత. మరి మీ చెల్లొస్తే ఇంక నన్నసలు పట్టించుకోవు కదా! అయినా మీరు ఒకటే. ఇంక నన్నేం పట్టించుకుంటావు? అవును. మిమ్మల్ని అస్సలు పట్టించుకోను. అయినా మీరెవరు? నా రూమ్‌లో నుంచి బయటికి వెళ్ళండి అని చిరుకోపంగా రామ్‌ని నెట్టేస్తూ అంటుంది సీత. ఇప్పుడు వెళ్ళను కానీ ఈ హ్యాపీ మూమెంట్‌లో ఇంక నేనేం చెప్పినా విను బంగారు అని తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తనని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు రామ్. తోటలో నుంచి ఇంటికి వచ్చిన మీనాకి రాజ్యం తనని చుట్టేసి, నా బంగారమే, నీ అదృష్టం అలాంటిది, నీ రాత మంచిగా ఉంది, పెద్దింటి కోడలివి అయిపోతున్నావు. ఇంక నాకు నా బిడ్డ గురించి టెన్షన్ అవసరం లేదు అని మీనాని గట్టిగా హత్తుకుని సంతోషంగా అంటుంది రాజ్యం. చెప్పేది అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అయోమయంగా అంటుంది మీనా. అదేంటి మీనా అలా అంటావు? మీ నాన్నకి పెళ్ళిష్టమని చెప్పావు కదా! మీ నాన్న మీ అక్కకు ఫోన్ చేసి మరీ చెప్పాడు అని రాజ్యం అయోమయంగా అంటుంది మీనాతో. వాట్? నేనా? అసలు పెళ్లి గురించి నాన్నతో నేనెప్పుడు మాట్లాడ్డానమ్మా? నేనసలు నాన్నతో ఈ పెళ్లిష్టమని ఏమీ చెప్పలేదు. మార్నింగ్ లేవగానే తోటకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడే రావటం. అసలు పెళ్లి గురించి ఏమీ చెప్పలేదమ్మా అని కొంచెం కోపంగా అంటుంది మీనా. ఆ! చెప్పకపోతే చెప్పావులే. మీ నాన్న ఇన్నేళ్ల నుంచి ఈ ఒక్కసారే మంచి పని చేశాడు. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు అని అబద్ధం చెప్పినా మంచి పనే చేశాడు. అంత పెద్దింటి సంబంధం నీకు కుదిరినందుకు అది నీ అదృష్టమని చెప్పాలి. ఇంకా నీకు రాణిలా బతకొచ్చు నువ్వు. ఇంకేం ఆలోచిస్తున్నావు? మీ నాన్న చెప్పిన అబద్ధాన్ని నిజం చేసి పెళ్ళికి ఒప్పుకో అని సంతోషంగా అంటుంది రాజ్యం మీనాతో. అమ్మా! నీకసలు విషయం అర్థం కావట్లేదు. నాకీ పెళ్ళంటేనే ఇష్టం లేదు. అయినా అప్పుడే పెళ్ళేంటమ్మా నాకు? అయినా ఆర్యబావ అంటే నాకిష్టం లేదు. తనని ఎప్పుడూ నేను ఆ ఉద్దేశంతో చూడలేదు అని తన మనసులో మాట బయట పెట్టేసింది మీనా. ఏంటే ఏమంటున్నావు నువ్వు? అయినా ఇష్టం లేదు అనడానికి నీకేమైంది? నీకేమైనా పిచ్చా ఏంటి? అంత మంచి సంబంధం కాదంటున్నావు. నువ్వు జన్మలెత్తినా సరే ఇలాంటి కుటుంబం దొరకదే. నోరు మూసుకుని పెళ్లికి ఒప్పుకో. లేదంటే నేను ఊరుకోను చెప్తున్నాను అని కోపంగా అంటుంది రాజ్యం. ఊరుకోక ఏం చేస్తావమ్మా? నాకిష్టం లేదు అని చెప్తుంటే నీ గోలేంటి? నాకిష్టం లేదు. నన్ను వదిలేయమ్మా అని కోపంగా అంటూ అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది మీనా. ఏంటో ఏం చెప్తుంటే దీనికి అర్థం కావట్లేదు ఈ పిల్లకి. ఎలా అయినా దీన్ని ఆ ఇంటికి మహారాణిని చేసి, ఆ సీతని ఆ ఇంటి పనిమనిషిగా చేస్తా అని మనసులో కచ్చాగా అనుకుంటూ సీత మీద పన్నాగాలు పన్నుతూ ఉంటుంది రాజ్యం. ఇంకప్పుడే సత్యం గారు ఇంట్లోకి వచ్చి, ఏంటే అమ్మాయి వచ్చిందా అని అడుగుతాడు సత్యం. ఆ! వచ్చిందయ్యా. నా మీద చిందులు వేయటం కూడా అయ్యింది అని కసురుతూ అంటుంది రాజ్యం. ఎందుకే? ఏమయ్యింది అమ్మాయికి? ఏమయ్యిందా? ఆవిడగా అడగకుండా పెళ్ళిష్టమని ఎందుకు చెప్పావని ఇప్పటివరకు గోలగోల చేసింది. అసలెంత చెప్పినా వినకుండా, ఇదిగో ఇప్పుడే ఈ రూమ్‌లోకెళ్ళిపోయి డోర్ పెట్టుకుంది. నువ్వైనా కొంచెం చెప్పయ్యా! ఇంతకన్నా మంచి సంబంధం మళ్ళీ దొరకదు అని కన్నీళ్లు కారుస్తూ అంటుంది రాజ్యం. నేను మాట్లాడతా కానీ నువ్వు ఊరుకో అని రాజ్యాన్ని ఓదార్చి, మీనా! మీనా! అని డోర్ కొడుతూ ఉన్నారు సత్యం గారు. అయినా కూడా మీనా డోర్ ఓపెన్ చేయకుండా అలానే మొండిగా ఉండటంతో, మీనా! ఇప్పుడు నువ్వు డోర్ తీయలేదనుకో మళ్ళీ నీతో మాట్లాడను అని కోపంగా అంటాడు సత్యం. వెంటనే డోర్ ఓపెన్ చేసి కోపంగా సత్యం గారి వైపు చూస్తూ ఉంది మీనా.
ఏంటి తల్లి ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది తల్లి? అని లాలనగా అడుగుతారు సత్యం గారు మీనాని. అయినా ఇంకేం కావాలి నాన్నా? అయినా నన్నేమీ అడగకుండా, నా మనసులో ఏముంది అని కనీసం తెలుసుకోకుండా, అలా ఎలా అక్కకి ఫోన్ చేసి పెళ్ళిష్టమని చెప్తారు నాన్న? నేను చెప్పానా మీకు ఈ పెళ్ళంటే ఇష్టమని? కనీసం నన్నడగలేదు అని కోపంగా అంటూ సత్యం గారి మీద గయ్యమంటుంది మీనా. అది కాదు తల్లి. నీ గురించి నాకు తెలీదా? ఈ నాన్న మాట నువ్వు వింటావు కదా తల్లి. అందుకే ఆ నమ్మకంతోనే అలా చెప్పాను. అదేంటి నాన్న? అయినా నా ఇష్టంతో పని లేదా మీకు? మీరలా ఎలా చెప్తారు? నాకసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు నాన్న. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకోండి అని బాధగా అంటుంది మీనా. అయినా నీకిష్టం లేకుండా నేనెలా చేస్తాననుకున్నావు తల్లీ? కానీ ఆశపడ్డాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉంటావని అనుకున్నాను. మీ అక్క నువ్వు ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా, ఒకే ఇంట్లో తిరుగుతూ ఉంటే నేను నా బాధనంతా మర్చిపోవాలి అని అనుకున్నాను. కానీ నీకిష్టం లేదు అని చెప్తున్నావు కదా! సరే తల్లీ ఈసారి అక్క ఫోన్ చేసినప్పుడు నేను అన్ని విషయాలు చెప్తాను అని బాధగా అంటాడు సత్యం. ఆ మాటకి మీనా కూడా కొంచెం డల్ అయినా కూడా తన మనసులో మాట బయట పెట్టినందుకు కొంచెం మనసు కుదుటపడి, సరే నాన్న రాత్రికి నేను బయటికి వెళ్తున్నాను. మీరు జాగ్రత్త అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది మీనా. రామ్, సీత ఎంతో సంతోషంగా ఇద్దరూ సరదాగా ఆడుకుంటూ ఎన్నో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారిద్దరూ. చిరు కోపంగా బెడ్ పక్కన పడి ఉన్న తన చీరని తీసుకుని రామ్‌ని కోపంగా చూస్తుంది. ఇక ఇంకొకసారి నా దగ్గరకొస్తే బాగుండదు చెప్తున్నా అని అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళింది సీత. ఇక రామ్ ఫోన్ తీసుకుని తన వెనకే వెళ్ళాడు. సీతని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఇంక చిరు కోపంగా చూస్తూనే ఉంది. ఈలోపే మీనా ఫోన్‌కి ఫోన్ చేసింది సీత. అలా ఏదో ఆలోచిస్తూ దీనంగా నడుస్తున్న మీనాకి తోటకి వెళ్ళి అలా కూర్చుని సీత నుండి కాలొస్తుంది మీనాకి. డల్‌గా కూర్చుని ఉన్న మీనాకి సడెన్‌గా ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్‌లో కనిపిస్తున్న తన అక్క ఫోటోని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్ అక్కా! నేను పెళ్లి వద్దు అని ఏమైనా తప్పు చేస్తున్నానా? ఈ పెళ్లి చేసుకుంటే నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తా గదా! కానీ ఎందుకు నాకీ పెళ్ళంటే ఇష్టం ఉండటం లేదు? అసలేమైందక్కా నాకు? అని మనసులో ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా మర్చిపోయింది మీనా. అలా ఫోన్ మోగి మోగి ఆగిపోగా ఫోన్ చెవి దగ్గర నుంచి చేతిలోకి తీసుకుంది. మీనా ఏంటి అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైంది తనకి? అని అనుమానంగా మళ్ళీ ఇంకొకసారి ఫోన్ కాల్ చేసింది. మళ్ళీ రింగ్ అయిన ఫోన్ సౌండ్‌కి ఈ లోకంలోకి వచ్చి ఇక నిజం చెప్పాల్సిందే అని తనలో తానే అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క అని బాధగా అంటుంది మీనా. మీనా అని సంతోషంగా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా వాటిని తుడుచుకోకుండా, మీనా ఇంక నువ్వు నా దగ్గరికి వచ్చేస్తున్నావు. ఇక మనం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఎంతో సంతోషంగా ఉంది మీనా అని సీత గొంతులో సంతోషాన్ని చూసి మీనాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీనా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదురా! తెలుసా? కానీ ఫైనల్‌గా నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు. ఇంకా కొన్ని రోజులు నీకు పెళ్లి జరిగిపోతే ఇంక నువ్వు నేను ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండొచ్చు జీవితాంతం. నీకు నేను, నాకు నువ్వు అన్నట్టు తోడుగా హ్యాపీగా బతికేయవచ్చు తెలుసా? ఎంతో సంతోషంగా అంటున్న సీత మాటలకు మీనా గొంతు నుంచి మాట రాక అలానే సీత మాటలు వింటుంది. ఏంటి మీనా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్‌గా ఉన్నావు? నాకెందుకో డౌట్‌గా ఉంది. నాన్న అబద్ధం చెప్పాడా ఏంటి? అని బాధగా అంటుంది సీత. ఆ మాటకి ఆ! అలా ఏం లేదు. నేను నాన్నకి నిజమే చెప్పాను. నాన్న నీకు నిజమే చెప్పాడక్కా అని తన మనసులో మాటను దాచేసి సీత సంతోషం కోసం ఇష్టం లేకుండా కూడా పెళ్ళికి ఒప్పుకుంటుంది మీనా. ఏమో ఎందుకో నీ మాటల్లో నాకు అంతగా నిజం ఉంది అనిపించటం లేదు. ఒకసారి నువ్వు నీ మనసును స్పష్టంగా తెలుసుకో. ఎందుకో డౌట్‌గా ఉంది. నిజంగా నీకీ పెళ్లి ఇష్టమేనా? అని అనుమానంగా అంటుంది సీత. మీనా తన కన్నీళ్లను తుడుచుకుని సీత సంతోషం కోసం నిజంగా ఇష్టమక్కా. నాకీ పెళ్ళంటే ఇష్టమే. నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పు? నాకు నిజంగానే ఈ పెళ్ళంటే ఇష్టమక్కా. అయినా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుందక్కా?
నాకు నిజంగానే ఈ పెళ్ళంటే ఇష్టమక్కా అని తనలోని బాధనంతా దాచేసి సంతోషంగా నవ్వుతూ చెప్తుంది మీనా. ఆ మాటకి సీతలో సంతోషం అంతా ఇంతా కాదు. పక్కన కూర్చున్న రామ్‌ని గట్టిగా హత్తుకుని, "ఏవండీ మీనాకి పెళ్ళంటే ఇష్టమే అంట. ఇంకో కొద్ది రోజుల్లో మన దగ్గరకు వచ్చేస్తుంది. నాకింకా హ్యాపీగా ఉంది" అని సంతోషంగా రామ్‌ని హత్తుకుని అంటుంది సీత. కానీ ఫోన్ లైన్‌లోనే ఉన్న మీనా ఆ మాటలు విని సీత సంతోషానికి తను కూడా సంతోషం వేసి, ఇంక సీత కోసం పెళ్ళికి ఒప్పుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది మీనా. "సీత, మరీ నువ్వంతలా సంతోషపడిపోకు. మీనా గురించి కూడా ఆలోచించు. అయినా మీనాకి పెళ్ళయ్యాక ఇద్దరూ ఒకే దగ్గర ఉంటారు కదా! ఇప్పుడు నన్నెందుకు ఇంతలా గట్టిగా పట్టుకుంటున్నావు?" అని ఎటకారంగా కొంటెతనం మిక్స్ చేసి అంటాడు రామ్. అయినా మీరెప్పుడు ఇంతే అనుకోండి. మీరు ముందు బయటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి. నేను మీనాతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. అయినా అక్కా చెల్లెలు మాట్లాడుకుంటూ ఉంటారు. మీకేంటి? అని కోపంగా బాల్కనీ నుంచి రూమ్‌లోకి నెట్టేస్తుంది సీత రామ్‌ని. అంతేలే, ఇంక నీ చెల్లి వచ్చాక ఇంక నన్ను ఆ మాత్రం కూడా పట్టించుకుంటావో లేదో చూస్తానే చూస్తాను. అయినా నీకొక స్వీట్ పనిష్మెంట్ ఇస్తేనే కానీ అప్పుడు సెట్ అవ్వవే. అప్పుడు చెప్తాను. నా మీద ఉన్న భయం ఇంక పోదు అని చిరుకోపంగా అంటూ టవల్ తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రామ్. సీత కూడా అందంగా నవ్వుతూ ఇక్కడ చైర్‌లో కూర్చుని ఇక మీనాతో సరదాగా మాట్లాడుతూ ఇంకా సంతోషంగా ఉండిపోయింది. సీత, మీనా కూడా సీత సంతోషంగా మాట్లాడటంతో తను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ పెళ్లి చేసుకోవాలని సీత కోసం గట్టిగా ఫిక్స్ అయ్యింది. తన ఆలోచనలన్నీ మర్చిపోయి ఇంక అలా ఫోన్‌లో సీతతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంది మీనా. మరి ఏం జరుగుతుందో, పెళ్లవుతుందో లేదో, రాధీ పరిస్థితి ఏంటో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.